నమస్తే. గుండెలో ఎటువంటి సమస్య ఎదురైనా దాని ప్రభావం ముందుగా గుండె కండరంపైనే పడుతుంది. తద్వారా కార్డియాక్ కణజాలం దెబ్బతిని క్రమంగా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. దీనికి మంచి పరిష్కారం కనుగొన్నారు సైంటిస్టులు. గుండెపోటు వచ్చినప్పుడల్లా గుండె కండర కణజాలం గాయపడుతూ ఉంటుంది. ఆ గాయం పెద్దదైతే కార్డియాక్ మజిల్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పదే పదే ఇలా దెబ్బతింటూ ఉంటే కార్డియాక్ కణజాలం రిపేర్ కష్టమవుతుంది. అయితే గుండెపోటు వల్ల దెబ్బతిన్న గుండె కణజాలం త్వరగా రిపేర్ చెయ్యగలిగే ఒక పరికరాన్ని తయారు చేసింది జర్మనీకి చెందిన ఓ సంస్థ. శరీరంలో ఏర్పడ్డ గాయాలు మానటానికి అతి తక్కువ మోతాదు ఎలక్ట్రిక్ షాక్స్ను ఉపయోగించొచ్చనే సూత్రం ఆధారంగా ఈ పరికరాన్ని అభివృద్ధి చేశాము అంటున్నారు ఈ సైంటిస్టులు. డైలేటివ్ కార్డియోమయోపతి అనే సమస్య ఉన్నప్పుడు గుండె కణజాలం క్రమక్రమంగా బలహీనపడుతూనే ఉంటుంది. చివరిగా ఇక గుండె ఏమాత్రం పని చెయ్యలేని స్థితి ఏర్పడుతుంది. అంటే గుండె కండరం ఇక సంకోచం వ్యాకోచం చెందలేనంతగా దెబ్బతింటుందన్నమాట. ఇలాంటప్పుడు కొన్నిసార్లు మందులు పనిచేసినప్పటికీ పేస్ మేకర్ అమర్చడం మాత్రమే ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న చికిత్స. ఎక్కువ సందర్భాల్లో ఈ చికిత్స వల్ల కూడా ఉపయోగం ఉండదు. అప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప గత్యంతరం ఉండదు. వియన్నా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకుల ఆధ్వర్యంలో రూపొందించిన కార్డియాక్ మైక్రో కరెంట్ పరికరం ఇలాంటి పేషెంట్స్కి మంచి ఫలితాన్నిస్తోంది అంటున్నారు ఈ సైంటిస్టుల్లో ఒకరైన డొమినిక్ వెడెమాన్. ఇది పేస్ మేకర్ లాంటి పరికరమే అయినా దానికన్నా అడ్వాన్స్ వర్షన్గా చెప్పుకోవచ్చు. ఛాతిపైన 2 చిన్న ఘాట్లు పెట్టి గుండెపైన ఈ పరికరాన్ని అమర్శిస్తే దాని నుంచి మైక్రో కరెంటు విడుదలై గుండె కణజాలాన్ని యాక్టివేట్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఏ మేరకు ఫలితాలిస్తుంది అనేది చూడాల్సిందే.